హలో అండి. మేము డాలస్ స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ 7:00కి స్టార్ట్ అయిపోయాము. లాంగ్ వీకెండ్ అండి. యూఎస్‌లో సెప్టెంబర్ 2 లేబర్ డే అండి. కంటిన్యూస్‌గా 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. కిడ్స్‌కి కూడా హాలిడే అండి. ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు మమ్మల్ని. మేము స్టార్ట్ అయ్యామండి. గ్యాస్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి? లాంగ్ డ్రైవ్ ఫస్ట్ టైం వెళ్తున్నామండి. మా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తానండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ హైవేలో కూడా ట్రాఫిక్ ఉంటుందండి. అందుకే మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 7:00 స్టార్ట్ అయ్యామండి. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కి 10:45కి రీచ్ అయిపోయాము. మా హౌస్ నుండి 200 మైల్ డిస్టెన్స్ ఉంటుందండి. ఫస్ట్ టైం యూఎస్‌లో లాంగ్ డ్రైవ్ వెళ్ళడం అండి. ఇక్కడ హైవేస్ ఎలా ఉంటాయి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఎవ్రీ 10 మైల్స్‌కి పోలీస్ వ్యాన్స్ ఉంటాయండి. చెక్ చేస్తూ ఉంటారు. మనం ఎంత ఫాస్ట్ మెయింటైన్ చేయాలో ఆ ఫాస్టే మెయింటైన్ చేస్తూ ఉండాలండి. ఎవరి వేలో వారు వెళ్తూ ఉంటారు. ఒకరి లైన్ ఒకరు డిస్టర్బ్ చేయరండి. ఫాస్ట్ మనకి ఇక్కడ 70 ఫాస్ట్ వెళ్తుంటే ఇండియాలో 90తో ఈక్వల్ అండి. ±5 వెళ్ళొచ్చండి. అంతకంటే ఎక్కువ ఫాస్ట్ వెళ్ళడానికి వీల్లేదు. అంతకంటే స్లో వెళ్ళడానికి వీల్లేదండి. ఫాస్ట్ వెళ్ళిపోయినా ప్రాబ్లమ్ అండి. స్లోగా వెళ్ళినా బ్యాక్ వచ్చేవారికి ప్రాబ్లమ్ అండి. అందుకే అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఎవ్రీ 10 మైల్స్‌కి పోలీస్ వ్యాన్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వన్స్ టికెట్ వేశారనుకోండి, ఫాస్ట్ వెళ్తున్నట్టు వారు చూసి టికెట్ వేస్తే ఏదైనా ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇన్సూరెన్స్ ఎక్కువ పే చేయవలసొస్తుంది. ఎవ్రీథింగ్ ఇక్కడ డాలర్స్‌తో ఈక్వల్ చేస్తారండి. అందుకే కేర్‌ఫుల్‌గా ఉంటారు. ఎవరి లైన్ వారు ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారండి. ఒకరి లైన్ ఒకరు డిస్టర్బ్ చేయరు. ఎక్కువ ఫాస్ట్ వెళ్ళేవారు ఫస్ట్, సెకండ్ లైన్‌లో వెళ్తూ ఉంటారండి. కొంచెం స్లో వెళ్ళేవారు థర్డ్ లైన్‌లో వెళ్తూ ఉంటారండి. ఇండియా నుండి వచ్చేవారు ఎవరైనా కంపల్సరీగా డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వస్తే చాలా బెస్ట్ అండి. ఇక్కడ మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి అన్నా అవర్లీ బేస్డ్ పే చేయాలండి. అది డాలర్స్‌లో పే చేయవలసి వస్తుంది. అందుకే నేర్చుకొని వస్తే చాలా బెస్ట్ అండి. మనకు 2 వీలర్స్ ఎలా మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ కంపల్సరీగా 4 వీలర్ ఉండాలండి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా 4 వీలర్ ఉండాలండి. కిడ్స్‌ని స్కూల్‌లో డ్రాప్ చేయాలన్నా 4 వీలర్ ఉండాలి. అవుట్ సైడ్ వెళ్ళాలన్నా 4 వీలర్ ఉండాలండి. పికప్ జోన్‌లో ఉండే ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయండి. పబ్లిక్ స్కూల్‌లో అయితే బసెస్ వస్తాయి. అవి ఉంటే ఓకే అండి. కొంతమంది అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవరి ఇంట్రెస్ట్ వారిదండి. కానీ మ్యాక్సిమం 4 వీలర్ ఉండాలండి. మనం అవుట్ సైడ్ వెళ్ళాలి, ట్రిప్స్ వెళ్ళాలి అన్నా ఇక్కడ కంపల్సరీగా 4 వీలర్ ఉండాలి. ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మిడిల్‌లో ఇలా వాష్‌రూమ్స్ ఉంటాయండి. రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. మనం అలా కొంచెం సేపు అక్కడ ఉండేసి వెళ్ళొచ్చండి. ఇక్కడ ట్రక్స్, హెవీ లోడ్ ట్రక్స్ లాంగ్ నుండి వచ్చేవారు అలా ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారండి. మనం ఫాస్ట్ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటాం కదండీ! అలా రైట్ వేలోకొచ్చేసి మనం అదే ఫాస్ట్ మెయింటైన్ చేస్తూ లోపలికి వచ్చేయాలండి. బ్యాక్ సైడ్ వచ్చేవారికి డిస్టర్బెన్స్ లేకుండా అదే ఫాస్ట్ మెయింటైన్ చేస్తూ రావాలండి. మేము ఇండియా నుండి వచ్చిన తర్వాత మా వంశీ న్యూ కార్ తీసుకున్నారండి. ఎవరైనా న్యూగా డ్రైవింగ్ నేర్చుకునేవారు యూఎస్ వచ్చిన తర్వాత అలానే న్యూ కార్ తీసుకోవాలి అనుకునేవారు న్యూ కార్ తీసుకుంటే బెస్ట్ అండి. అందులో ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి కదా! అవి హెల్ప్ అవుతాయండి న్యూ డ్రైవర్స్‌కి. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వారికి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. జస్ట్ రూల్స్ ఒక్కటి చేంజ్ ఉంటాయి ఇక్కడ. అన్నీ రైట్ వేలో వెళ్ళాలండి. అవి జస్ట్ 1 డే డ్రైవ్ చేస్తే వారికి అలవాటయిపోతుంది. అలాంటి వారికి ప్రాబ్లమ్ ఉండదండి. జస్ట్ న్యూగా డ్రైవ్ చేసుకునేవారు న్యూ డ్రైవర్స్‌కి ప్రాబ్లమ్ అండి. అలాంటి వారికి ఇలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్న కార్స్ తీసుకుంటే ప్రాబ్లమ్ ఉండదండి. చూసారా, హెవీ లోడ్ ట్రక్స్ ఇలా వెళ్తూ ఉంటాయండి హైవే మీద. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అలాంటి వాటితో. ఇక్కడ వెహికల్స్‌కి గేర్స్ ఉండవండి. జస్ట్ యాక్సిలరేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. అందుకే కేర్‌ఫుల్‌గా ఉండాలండి. చూసారా, ఇక్కడ హెవీ లోడ్ వెళ్ళే లారీస్ ఇలా వెళ్తూ ఉంటాయండి హైవే మీద. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. జస్ట్ ఇక్కడ లైన్ చేంజింగ్ అప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. హెవీ లోడ్‌తో వస్తూ ఉంటాయి. ఇక్కడ వెహికల్స్ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి కదా! ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. బిఫోర్ వెహికల్ మనకు వీల్స్ కనిపిస్తూ మనం స్టాప్ చేస్తాము. మిడిల్‌లో ఒక వెహికల్ పట్టేంత స్పేస్ కంపల్సరీగా ఉంటుందండి. అలా మెయింటైన్ చేస్తారు. అలా లైన్ చేంజింగ్ అప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలండి. వెహికల్ క్లోజ్డ్‌గా వచ్చినప్పుడు కొంచెం చెక్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. మేము తీసుకున్న వెహికల్‌కి ఈ ఫీచర్ కూడా ఉందండి. అదే బ్రేక్ వేసుకుంటుంది. పెడెస్ట్రియన్స్ వచ్చినా, ఏదైనా వెహికల్ క్లోజ్డ్‌గా వచ్చినా అలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి ఇక్కడ. న్యూ డ్రైవర్స్‌కి నేను సజెస్ట్ చేస్తానండి. ఇలాంటి ఫెసిలిటీస్ ఉండేవి తీసుకుంటే చాలా బెస్ట్ అండి. ఇక్కడ చాలా ఫాస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. జస్ట్ యాక్సిలరేటర్ ఉంటుందండి. మనం కంట్రోల్ చేయలేం కదా! ఇలాంటి ఫీచర్స్ ఉంటే బెస్ట్ అండి. ఇలా ఉంది అని లైవ్‌లో నేను చూసానండి. మా వెహికల్ వెళ్ళేటప్పుడు జస్ట్ లైన్ చేంజింగ్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. బిఫోర్ వెహికల్ వేరే వారు ఫాస్ట్
ఫాస్ట్‌గా వచ్చి లైన్ చేంజ్ చేస్తూ సడెన్‌గా బిఫోర్ వెహికల్ ఉంది. అందుకే బ్రేక్ వేసేసారండి. మా వెహికల్ క్లోజ్డ్‌గా అంటే ఇలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. క్లోజ్డ్‌గా అంటే మరీ క్లోజ్డ్‌గా వెళ్ళదు. జస్ట్ టైర్స్ కనిపించేలాగా ఉండాలి. అంతకంటే కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే బ్రేక్ వేసేలోపే ఆటోమేటిక్‌గా కారే బ్రేక్ వేసేసుకుందండి. అప్పుడు ఈ సిస్టమ్ వర్క్ అవుతుంది అనిపించింది. లైవ్‌లో చూశాను. న్యూ డ్రైవర్స్‌కి చాలా బెస్ట్ అండి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండే కార్స్ తీసుకుంటే. సేఫ్టీ ఇంపార్టెంట్ కదండీ! మెయిన్ ఇలా ఫాస్ట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళేటప్పుడు లైన్ చేంజింగ్ అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉంటుందండి. అదే ఫాస్ట్ మెయింటైన్ చేస్తూ లైన్ చేంజ్ అవుతూ ఉంటారు కదా! వెనక వెహికల్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్లైండ్ స్పాట్ ఉంటుందండి. అందుకే వెహికల్ క్లోజ్డ్‌గా వచ్చేటప్పుడు మనకి తెలిసిపోతుంది. ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే చాలా బెస్ట్ అండి. యూఎస్‌లో సేమ్ అన్ని ప్యాటర్న్ ఒకేలాగా ఫాలో అవుతారండి. హౌసెస్ కానీ సేమ్ ప్యాటర్న్ ఉంటాయండి. సిగ్నల్స్ ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఒకేలాగా ఉంటాయండి. మనం డాలస్ మన హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఎక్కువ ఇండియన్సే కనిపించారు. రెస్టారెంట్‌కి వెళ్ళినా, టెంపుల్స్‌కి వెళ్ళినా మన ఇండియన్సే ఉన్నారండి. అందులో తెలుగువారు ఎక్కువ కనిపించారండి. మా ఇండియాని మిస్ అయ్యామనే ఫీలే ఉంటదండి. యూఎస్‌లో ఎక్కడికి వెళ్ళినా ఇండియన్సే కనిపిస్తూ ఉంటారు ఎక్కువ ప్లేసెస్‌లో. మేము మ్యాప్ ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ జస్ట్ ఎగ్జిట్ మిస్ అయ్యామనుకోండి మొత్తం టర్న్ చేసుకొని రావాల్సొస్తుంది. అందుకే అలర్ట్‌గా ఉండాలండి. మ్యాప్ చెక్ చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సిటీ సెంటర్‌లో కూడా ఫాస్ట్ 70 మెయింటైన్ చేస్తూ వెళ్ళాలండి. అదే ఫాస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జిట్ వెళ్ళాలి అంటే రైట్‌లో వచ్చేసి వెళ్ళిపోవాలండి. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. మనం అదే ఫాస్ట్ మెయింటైన్ చేస్తూ మనం ఎగ్జిట్ అయిపోవాలండి. బ్యాక్ సైడ్ అదే ఫాస్ట్ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటారండి. కిడ్స్ లాంగ్ డ్రైవ్ చాలా ఎంజాయ్ చేస్తారండి. అలా బిల్డింగ్స్ మిడిల్‌లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వ్యూ చాలా బాగా అనిపించిందండి. ఎక్కువ మన ఇండియన్స్ ఇక్కడ ఉంటూ ఉంటారండి. సాఫ్ట్‌వేర్స్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఎవరి ప్రాజెక్ట్ ఎక్కడుంటే అక్కడ ఉంటూ ఉంటారు కదా! అలానే మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారండి ఇక్కడ. రేటింగ్ ఉన్న స్కూల్స్ దగ్గర అవైలబుల్‌గా ఉన్న దగ్గర మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారండి. అక్కడ రెంట్స్ కూడా ఎక్కువ పే చేసి ఉంటూ ఉంటారు. కిడ్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదండీ! అందుకే పబ్లిక్ స్కూల్స్‌లో ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. బస్ ఫెసిలిటీ ఉంటుందండి. కానీ హై రేటింగ్ ఉన్న స్కూల్స్‌లో ఎడ్యుకేషన్ ఇంకా బావుంటుంది. అలా రేటింగ్ చెక్ చేసుకొని రెంట్ పే చేసి ఉంటూ ఉంటారండి ఇండియన్స్. డాలస్‌లో ఎక్కువ ఉంటారండి మన ఇండియన్స్. మన ఇండియాలో ఇండియన్స్‌ని మిస్ అయ్యామనే ఫీలే ఉండదండి. అందరూ మన హైదరాబాద్‌లో స్ట్రీట్స్‌లో అలా వెళ్తూ ఉంటే మన ఇండియన్స్ ఎలా ఉంటారు, ఇక్కడ రెస్టారెంట్స్‌కి ఔట్ సైడ్ అలా వెళ్ళినప్పుడు అలానే అనిపించిందండి. ఇక్కడ డాలస్ వెళ్ళినప్పుడు మాకు. ఇక్కడ ఆస్టిన్‌లో మేముండే దగ్గర కొంచెం తక్కువే ఉంటారండి ఇండియన్స్. డాలస్‌లో ఇండియన్సే అనిపించిందండి. మన హైదరాబాద్‌లో ఉంటే ఎలా అనిపించిందో అలానే అనిపించింది అక్కడ చూసినప్పుడు. డిపెండెన్సీ మీద వెళ్ళిన వారికి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అలా తీసుకోవాలి అంటే యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉండాలండి. లీజ్‌కి తీసుకుంటాం కదా హౌసు. లీజింగ్ ఆఫీస్‌లో మనం లీజ్‌లో యాడ్ చేయాలండి. హెచ్4 మీద వెళ్తాం కదా డిపెండెన్సీ వారిని. అలా చేసినప్పుడు అడ్రస్ ప్రూఫ్ ఉంటేనే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్‌కి మనకి అలౌ ఉంటుందండి. ఇక్కడ అందరికీ డ్రైవింగ్ వస్తేనే హెల్ప్ అవుతుందండి. లేకపోతే ఎవరికి ఎప్పుడు కాల్స్ ఉంటాయో తెలీదండి. కిడ్స్‌ని పికప్, డ్రాప్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. డ్రైవింగ్ కంపల్సరీగా వచ్చి ఉండాలండి. అలా వచ్చేవారు ఎవరైనా ఇండియా నుండి వచ్చేవారు కంపల్సరీగా డ్రైవింగ్ నేర్చుకొని వస్తే చాలా బెస్ట్ అండి ఇక్కడ. లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసి వస్తుంది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎక్స్ట్రా మనీ పే చేయవలసి వస్తుంది. టైం స్పెండ్ చేయవలసి వస్తుందండి. అదే అక్కడ నేర్చుకొని వస్తే ప్రాబ్లమ్ ఏమి అనిపించదండి. ఇలా బిల్డింగ్స్ మిడిల్‌లో అలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది. చూస్తూ ఉంటే లైవ్‌లో ఇంకా చాలా బాగా అనిపించిందండి. ఇది డాలస్‌లో మిడిల్‌లో ఉంటుంది. అన్నీ డిఫరెంట్‌గా అనిపించాయండి. బిల్డింగ్స్, హోటల్స్, ఐటీ కంపెనీస్ అన్నీ ఇలా ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిందంతా హైవే అండి. అందుకే సిగ్నల్స్ ఎక్కడా లేవు. ఇలా స్ట్రెయిట్ వేలో వెళ్ళేవారిని ఎవరు డిస్టర్బ్ చేయరండి. మిడిల్‌లో జాయిన్ అయ్యేవారు వారికి సెపరేట్ వే ఉంటుందండి. అలా జాయిన్ అయిపోయి లైన్ చేంజ్ అవుతూ ఉంటారండి. అప్పుడు చెక్ చేసుకొని వీరిని స్ట్రెయిట్ వేలో వచ్చేవారిని ఎవరు డిస్టర్బ్ చేయరు. అలా లైన్ ఉంది కదండీ! ఇలా మిడిల్‌లో కట్ లైన్స్ ఉన్నప్పుడు మనకి పర్మిషన్ ఉంటుందండి లైన్ చేంజ్ అవ్వడానికి. సైడ్ వచ్చే వెహికల్‌ని చెక్ చేసుకొని మనం లైన్ చేంజ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది మనకి. వైట్ లైన్ స్ట్రెయిట్‌గా ఉంటుందండి. అలాంటప్పుడు మనం లైన్ చేంజ్ అవ్వడానికి వీల్లేదండి.
ఎగ్జిట్ వెళ్ళే వారికి సపరేట్‌గా ముందు నుండి ఎగ్జిట్ వే సపరేట్ ఉంటుందండి. ఆ లైన్‌లోకి స్ట్రెయిట్‌గా వెళ్ళేవారు వెళ్ళరు. ఆ ఎగ్జిట్ వే వెళ్ళేవారు ఎగ్జిట్ అయిపోతారండి. వారికి డిస్టర్బెన్స్ ఉండదు. వైట్ లైన్ ఉంటుందండి స్ట్రెయిట్‌గా. అందులో కట్ వైట్ లైన్స్ లేకుండా స్ట్రెయిట్‌గా ఉంటే ఆ లైన్ ఎవరు క్రాస్ చేయడానికి వీల్లేదండి. అలాంటి లైన్ ఉన్న ప్లేసెస్‌లో కట్ లైన్స్ ఉన్నప్పుడే మనం లైన్ చేంజింగ్‌కి మనకి పర్మిషన్ ఉంటుందండి. చూసారా పైన ఇంటర్నల్‌గా మనం చేంజ్ అయ్యి వేరు వేరు ప్లేసెస్‌కి వెళ్ళడానికి అన్నీ పైన ఫ్లైఓవర్స్ అలా వేసున్నారండి. ఇక్కడ డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదండీ! వెళ్ళే వే అంతా రైట్ వే ఉంటుంది. ఫ్రీ రైట్ ఉంటుందండి. ఫ్రీ రైట్ వెళ్ళడం అయినా స్ట్రెయిట్ వేలో వచ్చేవారిని డిస్టర్బ్ చేయకూడదండి. వారికి ఈల్డ్ ఇచ్చే ఫ్రీ రైట్ వెళ్ళేవారైనా వెళ్తూ ఉండాలి ఇక్కడ డ్రైవింగ్. రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. ఆ రూల్స్ కొంచెం డ్రైవింగ్ ఆల్రెడీ వచ్చిన వారు జస్ట్ రూల్స్ ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుందండి. న్యూ డ్రైవర్స్ కొంచెం ఇక్కడికొచ్చిన తర్వాత ఇలా న్యూ కార్స్ అలా తీసుకొని డ్రైవింగ్ రూల్స్ తెలుసుకుంటే ప్రాబ్లమ్ ఏమి అనిపించదండి. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కి దగ్గరలో వచ్చేసామండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఐడియా ఉంది కదండీ! డాలస్‌లో దానికి 5 మైల్స్ డిస్టెన్స్‌లోనే ఉంటారు. నెక్స్ట్ మేము ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామో, మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లారు, నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తామండి. ఫుల్ ఆఫ్ మెమరీస్‌తో వచ్చామండి. మాకు డాలస్ ట్రిప్ చాలా హ్యాపీ అనిపించింది. ఇండియా నుండి వచ్చిన తర్వాత మా సిస్టర్స్, మా కిడ్స్‌ని వదిలేసి వచ్చిన తర్వాత చాలా లోన్లీగా అలా అనిపించిందండి కిడ్స్‌కి అందరికీ. ఇలా వెళ్ళాము. ఇక్కడ ఫ్రెండ్సే ఎక్కువండి ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ. బ్లడ్ రిలేషన్ ఫ్యామిలీస్‌ని వదిలేసి ఇక్కడ ఉంటూ ఉంటారు కదండీ! ఇలా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఉంటారండి ఒకరికొకరు ఫ్రెండ్స్ అలా. మా కోసం అన్నీ అరేంజ్ చేసి పెట్టారండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమేమి విజిట్ చేస్తామన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తామండి. కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారండి. డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకొని అలా ఆడుకున్నారండి. నెక్స్ట్ వాటర్ పార్క్ వెళ్ళామండి. టెంపుల్‌కి వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా ఫేమస్ టెంపుల్ హనుమాన్ టెంపుల్. అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. హనుమాన్ టెంపుల్ ఎలా ఉంటుంది అక్కడ. చాలా బాగా అనిపించిందండి. మన ఇండియాలో టెంపుల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ అలానే ఉంటాయండి. చాలా బావుంటాయి టెంపుల్స్. మన ఇండియన్సే కనిపిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు. స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. డాలస్‌లో ఫేమస్ టెంపుల్ హనుమాన్ టెంపుల్. స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.